ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. జనవరి నెల 18 తారీఖు నుంచి 24 తారీఖు వరకు ఎవరి జ్యోతిషం 12 రాశుల మీద, ఏ రాశి మీద ఏ గురుబలం ఎట్లా ఉంది, ఏ రాశి మీద ఇప్పుడు ఎట్లా ఉంది, ఏ పని లాభము, ఏ పని నష్టము, ఎలా జరుగుతుంది, ఎలా చెప్తా వినండి. చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ శాస్త్రము, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషవాణి. చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, గణితవాణి. వావ్. కర్కట రాశి వాళ్ళకి సాక్షాంగా యాదాద్రి, యాదిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి. యాదిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అంటే మీరు ఆ స్వామివారి దర్శనం కంపల్సరీ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఈ కర్కట రాశి వాళ్ళ దగ్గర హుషారితనం, చాలబాజీ మాటలు, చాలా హుషారుగా ఉంటారు. మీరు పైన ఈపు పైన ఈగ వాలియరు, అంత హుషారుగా ఉంటారు. ఏదైనా మాట మాట్లాడితే నీట్గా మాట్లాడడం, ఎవరి చేతుల జిక్కకుండా, ఎవరి ముందల తల వంచకుండా, ఎవరి ముందల ఏదో చెయ్యి చాపి అడగకుండా మంచిగా ఒక లెక్క ప్రకారం నడుస్తారు. మీ దగ్గర తెలివి జ్ఞానం బాగుంది. చదువులా మీరు ఎప్పటికైనా కానీ అప్పుడు ఎట్లా ఉంటుందంటే, చిన్నప్పుడు చదువులా అందరికన్నా ఒక మెట్టు ముందల, అందరికన్నా ఫాస్ట్. వయసులో వచ్చిన తర్వాత ఏదైనా మాట మాట్లాడినా, ఏదైనా పని చేసినా, దేనికైనా కానీ ముందు మీరే ఉంటారు. అన్నిటికన్నా ఈ హుషారు ఈ కర్కట రాశి వాళ్ళకి ఎందుకు కానీ చాలా హుషారుతనం ఉంటారు, దుడుకుతనం ఉంటుంది. మీకు చాలా తెలివి జ్ఞానం చాలా బాగుంటుంది. అది బాగుంది. ఈ రాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం కోపం కొంచెం ఎక్కువ, చాలా కోపం. దబ ఇట్లా అరుస్తారంటే కోపం వస్తే ఎవరైనా కానీ ఈ కర్కట రాశి వాళ్ళకి చెప్తున్నా, మంచిగా ధ్యానం పెట్టుకుని వినండి. ఈ కోపం గురించి ఒక 2 ముచ్చట్లు చెప్తా వినండి. కోపం దేనికి పనికి వస్తుంది? కోపం తెలివి లేనివాడు కోపం వస్తుంది, తెలివి ఉన్న వాళ్ళకి అస్సలు కోపం రాదు. వాళ్ళు మాటలతోనే సరి చేసి పెడతారు. నువ్వు చేసింది తప్పురా, ఇది నువ్వు చేసింది ఒప్పురా, నువ్వు చేసింది కరెక్ట్ కాదురామని, కరెక్ట్ కాదు అమ్మాయిమని వాళ్ళకు ఒప్పించి చెప్తారు. తెలివి ఉన్నవాడు. తెలివి లేనివాడు దూర్ నీదెంత నాదెంత, ఏంద్రా నువ్వు చేసింది తప్పుమని ముందు చేయి లేపుతారు కొట్టనికి. కోపం వస్తే చేయి లేపేది కొట్టనికి, అదే నా కరెక్ట్ కాదు కదా. సమాధానం చెప్తే వాని మనసు కుదడపడుతుంది. అదే కోపంతోనో ఒక 2 దెబ్బలు కొడితే వానికి కోపం వస్తుంది. వాడు అడ్డం పడ్డ ముసలుడు గుడిక లేచి మాట్లాడతారు. ఏంద్రా నీది ఏం తిన్నా, ఏం చేసినామని వాడు ఎగతీరి పైకి వస్తాడు. నువ్వు 4 దెబ్బలు కొట్టి 4 తిట్లు తిడితే వాడు 1 దెబ్బను కొట్టి 1 తిట్టను తిడతాడు. మరి ఏం లాభం? అది మీదేం ఇజ్జత్ పెట్టుకున్నట్టు. అందుకే మీరు కోపం పడకుండా నిదానంగా నడవండి, అది చాలా మంచిది. మాటతోను సమాధానం చెప్తే, మాటతోన వివరించి చెప్తే అంతటికీ ఆగిపోతుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి కోపం గురించి, ఇంటి లోపల దబదబ అరవడం, భార్య పిల్లలకి అరవడం, ఇంట్లో ఉన్న పెద్దల మీద అరవడం, నీదెంత నాదెంత, ఇది అది నేనే చేసి పెడుతున్నా, 10 రూపాయలు నేనే పొదుగాల పోతున్నా, సాయంత్రం వరకు కష్టం చేసి ఇంటి లోపల తెచ్చిపెట్టి తిని మీరు ఇట్లా చేస్తారా అట్లా చేస్తారని వాళ్ళ మీద అరవడం కరెక్ట్ కాదు. నిజమే, మీ కష్టం మీద వాళ్ళు బతుకుతున్నారు. కానీ నీవు కష్టపడి వాళ్ళకి తెచ్చిపెట్టి వాళ్ళకి మీద మళ్ళీ మీరు అరుస్తే ఏమంటారు వాళ్ళు? టైంకి 2 టైంలో ఇంత అన్నం పెట్టి మాకు ఇదేనా మాట? మేము వయసులో వచ్చిన తర్వాత, మేము వయసులో ఉన్న తర్వాత మేము సంపాయలేదా, ఈ ఆస్తి అంతా మేము సంపాయలేదా అని పెద్దల మనసు బాధపడతారు. ఇంట్లో ఉన్న భార్య, నా తల్లిగారి నుంచి నేను కూడా అప్పుడు ఆస్తి నేను అంత ఇంతో తీసుకురాలేదా? వాళ్ళు కొడుకు బిడ్డలు, ఏందిరా మా నాయన ఇదేమిదిరా ఇట్లా మాట్లాడుతున్నామని వాళ్ళు బాధపడడం, మీరు బాధపడడం. కోపంతో ఇంటి లోపల కోపం పడి అరిసి తెరిచి బయట పోయిన తర్వాత మనసు యథార్థం ఉంటుందా? ఎవరైనా చూడండి, మీరు ఇంటి లోపల కోపం పడి హార్దూర్తమని భార్యగారు దెబ్బలు కొట్టి పెద్దలకి ఎదిరించి కోపం పడి ఏది పడితే అది జిక్కితే ఎత్తేసి దన్మని బయటికి పోయిన తర్వాత మనసు యథార్థం ఉండదు. నీకు ఎంత అమృతం తిన్నా, ఎంత ఏది తిన్నా కానీ అది విషయమే అనిపిస్తుంది. మనసుకు చైన్ లేకుండా ఏమాయరన్నట్టు బయటికి అట్లా ఉంటుంది. అదే టైం లోపల అడ్డమైన కొడుకులు ఎదురుగా వచ్చి నీది అదేరా ఇదేరా అంటే మీరు ముందే కోపంతో ఇంట్లో కోపం పడి మీరు బయటకు వచ్చిండ్రు. అరే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అడ్డమైన వాళ్ళు వచ్చి నీకు అడ్డంగా మాట మాట్లాడి ఏందిరా నీదంతా అని పై మీద వచ్చిన తర్వాత మీరు ఊకుంటారా? ఆల్రెడీ కోపం మీదనే ఉంటారు. అనవసరమైన వాళ్ళు మీ పై మీద వస్తే మీరు ఊకుంటారు, మీరు కూడా ఎగపడతారు. అది కోపము మనసు లోపల పెట్టుకుంటే, అదే కోపం ఇంట్లోకి వెళ్ళి కోపం పెట్టుకుంటా మీరు శాంతంగా బయటికి వెళ్ళండి. ఎవరన్నా పై మీద వస్తే కూడా ఎందుకు అరుస్తున్నావు, నీ దారి పట్టుకుని పో, ఏమొచ్చేది ఉంది 4 రోజులు అంగడి లోపల, ఇదేనా మీరు అరిచేది అని వాళ్ళకి సంజాయించి పంపిస్తారు. అదే ఇంట్లోకి వెళ్ళి కోపంతో వస్తే వాడు ఏ మాటలు మాడుకుని నీవే కోపం మీద వాళ్ళ మీద వెళ్తావు. అది కోపం ఛత్రతనం.
అది ఇంట్లో ఉన్న భార్య బిడ్డలు కూడా బాధపడతారు. ఎందుకైనా ఇంతగానం కోపం పడుతుండ్రు, తల్లిదండ్రులు కూడా బాధపడతారు. ఏం రామా అమ్మాయమ్మా ఇలా కోపం పడుతుంది ఇత్తేమని. 100% కోపం చివరికి మీ గొంతు మీదనే తీసుకొస్తుంది. అది ఏం చేస్తుంది, అలా రోసానికి కత్తి మింగి ప్రాణం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చేయకండి, అది కరెక్ట్ కాదు. కోపం అనేది ఇలా తీసి అవతల పడేయండి. కోపం ఎప్పుడు పడాలి, అసలు కోపం ఎప్పుడు పడ్డా అది వ్యర్థమే, అది లాభమే లేదు, అది కరెక్ట్ కాదు. నోటి మీద మాట కరెక్ట్ వచ్చిన వాడు మాటతోన సమాధానం చెప్పి ఇది కరెక్ట్ కాదు, ఇది నిజం, ఇది అబద్ధం, నీది తప్పుంది పక్కకు జరుగు, నీది నిజం ఉంది, నువ్వు ఇక్కడ రామని అలా మాట్లాడితే అది కరెక్ట్ అవుతుంది. కానీ కోపంతో చెప్పిన మాట అది అస్సలు కరెక్ట్ కాదు. ఈ కర్కట రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము స్నేహబంధం, స్నేహము, దోస్తి పనికొస్తుంది. కానీ మళ్ళీ ఒకటి ఎక్కువ చేసినా ఏ పని చేసినా మీరు తొందరపడబోదు, నిదానం చేయండి. ఇంటి మీద మాత్రం కొంత నరదృష్టి, నరకన్ను వలన ఇల్లు గుడక కొంత లాభం లేకుండా, బరకత లేకుండా, అరకత లేకుండా అయిపోతుంది. ఆ పడితే వాళ్ళ ఇంట్లో గుడక ఇంత కారం రొట్టె తిన్నవాళ్ళు గుడక ఉన్నారు, అమృతం తిన్నవాళ్ళు గుడక ఉన్నారు. మీ ఇంటి లోపల చూస్తావా, అమృతం తిన్నా ఇష్టం అనిపిస్తుంది, ఏది చేసినా కరెక్ట్ అయితే లేదు. మీరు దానికి తొందరపడకండి, నిదానం చేయండి, కలిసి వస్తుంది. ఒకసారి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోరండి, చాలా బాగుంటుంది. గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. వావ్, మొత్తం 8 గవ్వలు పడ్డాయి, చాలా మంచి గవ్వలు పడ్డాయి. కర్కట రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే గురుబలం ఏమో 8 ఉంది, శని బలం ఏమో 3 ఉంది. గురుబలం చాలా బాగుంది. మీరు తొందరపడకండి, నిదానం చేయండి. మంచి పని చేస్తే మీకు మంచి జరుగుతుంది, చెడు జరిగేది మాత్రం లేదు. మళ్ళీ మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, నేను మాట్లాడతాను, మీ డౌట్ క్లియర్ చేసేస్తాను. నమస్కారం. ఓం